ఎందరో మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు మనం ఉపవాచకమునందు విద్య పరమార్థం అనే ఒక కథను తెలుసుకుందామండి. కమనీయమైన విద్య కామధేనువులాగా కామతార్థాలు కలగజేస్తుంది. ఎన్ని దేశాలకు ఏగినా చందంగా కాపాడుతుంది. సజ్జన సంగమంలో మన్నులను అందుకుంటాడు. పుణ్య పాపాలను తెలుపుతుంది. ఇహ పరాలను సాధిస్తుంది. అగ్నిలో కాలనిది, నీళ్ళలో నాననిది, చోరులో పాలుగానిది, అన్నదమ్ములో ఆస్తి విభాగాలతో సంబంధం లేనిదే విద్య. విద్య ధనానికి ఎన్నటికీ చేటురాదు. అంటే ఇక్కడ విద్యను ఎలా కవి వచ్చి పోల్చుతున్నారంటే కామధేనువులాగా. తర్వాత తల్లి చందంగా కాపాడుతుందని, సజ్జనులు ఎక్కడ పోయినా అన్నిటినీ జయించుకొని వస్తారనేసి, పుణ్య పాపాలను తెలుస్తుందనేసి. తప్పకుండా కదా, చదివిన వారికి తప్పకుండా అన్ని విషయాలు తెలుస్తుందనే ఈ యొక్క కథలో మనము తెలుసుకుందామండి. మరియు ఆ చదువు ఎలాంటిదంటే విద్య అగ్నిలో కాలదది, నీళ్లలో నానదు, చోరులో పాలుగన్నది, అన్నదమ్ముల యొక్క ఆస్తిలో విభాగం సంబంధం లేనిదే విద్య. డబ్బులకు మనం పోట్లాడపడినా విద్యకు మనం పడడం కుదరదండి. విద్యను నిగూఢగుప్తమైన విత్తంగా, యశస్సు కలిగించే దానిగా, భోగకరిగా విదేశాలకు ఏగినప్పుడు ఆప్త బంధువులుగా భావిస్తారు మన యొక్క విద్యను. పంచతంత్ర భర్తృహరి సుభాషిత రత్నవళి విద్యను బహుదా ప్రశంసించారు. మనం ముందు పాఠంలో చూసింటాము విద్యను ఎలా అన్ని కవులు పొగిడిండారనేసి. సో ఇక్కడ మనము రిమైనింగ్ పార్ట్ని చూద్దామండి. కేశపాశాలు, పుష్ప సుగంధాలు, ఆభరణలు, నిజమైన భూషణలు కావని వాగ్భూషానానికి మూలమైనది విద్య అని చెబుతారు. విద్యను ధన సంపాదనకు ఒక దారిగా చెప్పిన మాట నిజమే కానీ అదే ప్రధాన ధ్యేయంగా పేర్కొనలేదు. అంటే ముందు విద్యకు మనం ఎలాంటి డబ్బులు ఇవ్వలేదండి, కానీ ఇప్పుడు విద్య ఒక బిజినెస్గా మారిపోయింది. విద్య భోగకరిగా మాత్రమే గురిస్తే లోకానికి విద్య వల్ల మేలు కంటే కీడు ఎక్కువ కలుగుతుంది. విద్య విచక్షణ జ్ఞానాన్ని పెంచే ఉత్తమ సాధనం. విద్య పరమార్థం, లోకహితం. సాటివాడికే పడని విద్య నిరర్థకం. తప్పకుండా మనకు విద్య అనేది చాలా ఉపయోగం, కానీ ఆ విద్య మనకు ఉపయోగపడకుంటే అది తప్పకుండా నిరర్థకం అని చెబుతున్నారు ఇక్కడ చూడండి. ఒక గురువు, మీరు చూస్తున్నారు కదా ఈ పిక్ని చూడండి మీరు. ఒక గురువు ముగ్గురు శిష్యులు విద్య బోధించారు. గురువు గారు, మా విద్యాభ్యాసం పూర్తయింది, మాకు సెలవిప్పిస్తారా అని ప్రార్థించారు ఆ యొక్క శిష్యులు. గురువు గారు శిష్యులను ఆశీర్వదించారు. శిష్యులు మూటముల్లే సర్దుకొని ఇళ్లకు పోవడానికి సిద్ధమయ్యారు. నాయనలారా, మీ ఊరికి పోవడానికి అనేక మార్గాలున్నా నేను చూపే దారి గుండాన మీరు వెళ్ళండి అని గురువు ఒక బాట చూపారు. అంటే ఆ ముగ్గురు వెళ్తుండగా తను ఏం చెప్తున్నాడంటే, ఆ గురువు, మీరు ఒక్కసారి ఆగండి, మీకు అనేక దారులు తెలుసు మీ ఊరికి వెళ్ళడానికి, కానీ నేను ఒక మంచి మార్గం చెబుతా వినండి అని చెప్పినారు. ఆ రోజుల్లో విద్యార్థులు చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు. ఆ దారి అంతా కంటకం మయంగా ఉంది. అజాగ్రత్తగా అడుగేస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి. మొదటి శిష్యుడు తన పాదాలను ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా నడుస్తూ ఎలాగో ఆ బాట దాటాడు. రెండో శిష్యుడు ఈ బాట ఎలా దాటారో అని దీర్ఘంగా ఆలోచించగా ఒక ఉపాయం దట్టింది. చెట్టు బెరళ్ళు పాదాల కట్టుకొని ముళ్ళు గుచ్చుకోకుండా ఆ దారి నడిచి అవతలకు చేరాడు. అంటే మొదటి శిష్యుడు మెల్లగా వెళ్తుండగా రెండో శిష్యుడు తన కాళ్ళకి ఏం కట్టుకున్నాడంటే చెట్ల యొక్క బెరళ్లను పాదాల కట్టుకున్నాడండి. మరి మూడో శిష్యుడు ఇలా అనుకున్నాడు, నేను ఏదో ఒక ఉపాయంతో ఈ కంటక మార్గంపై నడుచుకుంటూ ముందుకు సాగిపోవచ్చు, కానీ నా తరువాత ఎవరైనా పొరపాటున ఈ మార్గాన్ని నడిస్తే వాళ్లకు ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి. నేను ఇప్పుడే ఈ ముళ్ళ అన్నింటినీ ఏరివేస్తే భవిష్యత్తులో ఎవరికి బాధ కలగదని చెప్పారు. ఎవరు? ఆ మూడో వ్యక్తి. వెంటనే అతడు పని ప్రారంభించాడు. వరుసగా కనబడిన ముళ్ళన్నింటినీ ఏరి పారేశాడు. దానిని నిష్కంటగా గావించాడు. మిగిలిన ఇద్దరు శిష్యులు ఎగతాళి చేస్తున్నా పట్టించుకోలేదు. ముళ్ళు ఏరేటప్పుడు అవి కాళ్లకు చేతులకు గుచ్చుకుంటున్నా లెక్క చేయలేదు. తాను అనుకున్న పని పూర్తి చేస్తూ ఆ ముళ్ళ బాటను దాటాడు. గురువుగారు వేగంగా వచ్చి అక్కడకు చేరారు.
మూడో శిష్యుడిని ప్రశ్నించారు. ఎందుకు దారిలోని ముళ్ళు ఏరివేశావు అని అడిగాడు. అంటే మొదట వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు తను ఎంత సెల్ఫిష్గా ఉన్నారు చూడండి. కానీ మూడో వ్యక్తి అలా కాదు. తనకు తెలిసిన దాన్ని మరొకరికి చెప్పాలని తను అనుకుంటున్నాడు, అంతేకాని తనకి ఎలాంటి ఒక సెల్ఫిష్ కూడా తన దగ్గర లేదండి. గురుదేవ, వ్యక్తి వేరు సమాజం వేరు కాదు. వ్యక్తి సమాజ శ్రేయస్సును కోరుకోవాలి. అప్పుడే వ్యక్తులందరూ సుఖంగా ఉంటారు. సమాజం లేనిదే వ్యక్తి లేడు. సమాజ స్వరూపమే సర్వేశ్వరుడు. సర్వేశ్వరుని పూజించిన వ్యక్తికి ఇహ పరాల్లో సుఖాలు కలుగుతాయి. కొండల్లో, కోనల్లో, నగరాల్లో ప్రజలు పండితులైన, పామరులైన, కుబేరులైన, కుచేలులైన తరతమం భేదం లేకుండా అనే సర్వేశ్వరుడికి సేవ చేయాలి అంటున్నాడు. ఇన్నాళ్ళు మీరు బోధించిన విద్య పరమార్థం అదే అని నేను అర్థం చేసుకున్నానని చెప్తున్నాడు ఇక్కడ. దాని ఆచరణలోకి పెట్టాలని ప్రయత్నం ప్రారంభించాను. ఈ దారిలోని ముళ్లను ఏరివేసి ఇకపై ఈ దారిలో నడిచే వారి కష్టం కలగకుండా చేశాను. ఇదే కదా మీరు నాకు పాఠం చెప్పించిన ఇన్ని రోజులని తన మూడో వ్యక్తి చెప్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా నా చేతనైనంత సమాజ సర్వేశ్వరుణ్ణి ఆరాధించాను అని అన్నాడు వినయంగా. గురువుగారు, నాయనలారా, చదువు అయిపోయింది, సెలవు ఇప్పించండి అన్నారు. నిజానికి మొదట ఈ దారిన వచ్చిన ఇద్దరికి చదువు పూర్తి కాలేదు. విద్య పరమార్థం తెలియనిదే చదువు, పూర్తి అయినట్లు కాదు. ఈ మూడో విద్యార్థికే ఇది తెలిసింది. లోకహితం కోసమే విద్య అని ఇతడు గ్రహించాడు. అంటే మనము ఈ విద్య పరమార్థంలో ఏం తెలుసుకుంటామంటే, మనము చదివిన విద్య అది అర్థమైనట్లు 10 మందికి మనము విన్నపించాలి. అంతేకాకుండా అది ఒక చెడు దావికి తీసుకొని పోకూడదు, మరి సెల్ఫిష్గా కూడా ఉండకూడదండి. సో అది మనం ఒక బుద్ధి ఉపయోగించేటట్లుగా ఉండాలని ఇక్కడ చెబుతున్నారు. అందరికీ ధన్యవాదాలండి.